నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్షణ సమాజహితం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ ఆర్మీ జవాన్ కు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాళి ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత ఆదివరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వనపర్తిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కర్నూలులో కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ పేదింటి కళ సాకారమైందన్న మంత్రి బుగ్గన చిత్తూరులో రెచ్చిపోయిన స్మగ్లర్లు 227 ఎర్ర దుంగలు లారీ స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వన్కుంట తండాకు చెందిన పరశురాం అనే ఆర్మీ జవాను సరిహద్దుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అతని మృతి సమాచారాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే జవాను పరశురాం మృతికి గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. లడక్ వద్ద కొండచర్యలు విరిగి పడిన ఘటనలో పరశురాం మృతి చెందినట్లు తెలిసింది. నేడు పరశురాం అంత్యక్రియలు అతడి స్వస్థలంలో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాను పరశురాం కుమారుని ఎత్తుకుని వారికి తన మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పరశురాం కుటుంబానికి అందిస్తున్నట్లుగా మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. పరశురాం కుటుంబానికి ప్రస్తుతం అండగా ఉంటుందని మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. जय किसान, जय किसान, हमारे भारत माता के जय, भारत माता के जय, जय जवान, जय किसान, जय जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जवान, भारत माता की. परशुराम, परशुराम, परशुराम.
జిల్లా కమాన్పూర్ ఆదివరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదిలో కరోనా పీడపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ ఈ పూజలో పాల్గొన్నారు. ఆప్యాయస్సు సమేతుతే విశ్వస్వామవృష్ణియం భవావాజస్య సంగదే ఓం దధిక్రావణోకారశం దిష్టారస్య వాజినః సురభినామకారతో ప్రణాయోగం మధువాదారుతాయతే మధుక్షరంతి సింధవః మాధీర్న సంవోదదేహి మధునక్తముతోష మధుమత్పా విజయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నాగహిత్యామా పరిపాదయ జై బోలాజ్వరాహస్వామి గోవింద గోవింద అనయా ధ్యానవాహనాది ఆరవిల్లి గోత్రోద్భవస్య కవితానాం అనిల్ కుమార్ నామధేయస్య పుణ్యతగుణం ఆదిత్యనాం ధేయస్య ఆర్యానాం సహ కుటుంబస్య ఆదివరాహస్వామినః పరిపూర్ణకృపా ఆదివరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో మహిమగల ఆలయం అని మరి ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది 2020, వచ్చే కొత్త సంవత్సరంలో కరోనా పీడ వదిలిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనందరి తరఫున కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ వరాహస్వామి దయ వల్ల తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రం అంతా సుఖశాంతులతోని, ఆరోగ్యంతోని, సంతోషంతోని, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుడుములపాడు, తిరుమలకుంట గ్రామాల్లో జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా 26 మోటార్లను, రగ్గులను మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తమ ట్రస్ట్ ద్వారా చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ శ్రీ రామ్మూర్తి, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. చూస్తున్నాం. ఇందాక నాకు కూడా ఒక మాట చెప్పారు, మీ మండలంలో ఎవరికైనా సరే గిరిజనులు కావాలని మీరు ఫాలో అప్ చేయండి, ఎన్ని మోటార్లు కావాలి, ఎవరికి సహాయం కావాలన్నా సరే మన ట్రస్ట్ తరఫున ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. దాన్ని మేము నిలుపుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆ యొక్క ప్రాసెస్ రేపు నుంచే ప్రారంభం చేస్తారని నేను తెలియజేస్తున్నాను. అలాగే నిజంగా కూడా మహాయజ్ఞం ఇది అశ్వమేధ యాగం చేసినంత మహాఫలితం వస్తుంది. మన ప్రసాద్ బాబు గారి లాంటి ఎంతో మంది నిరుపేదలకి, మనకి అసలు భారతదేశానికి పెట్టిన పేరే వ్యవసాయం. అలాంటి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అది. ఎందుకంటే పల్లెలుంటేనే పట్టాలకి, పట్టాలుంటేనే మన దేశానికి. ఆ యొక్క పల్లెలో ఉన్న రైతాంగం అంతా కూడా గిట్టుబాటు ధర కావాలన్నా, వ్యవసాయాలు మంచిగా జరగాలన్నా కూడా మౌలిక సదుపాయాలు కావాలి. ఆ సదుపాయాలని నేను కల్పిస్తాను అంటూ ముందుకొచ్చిన మహానుభావులు మన ప్రసాద్ బాబు గారు. కర్నూలు జిల్లా డోర్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చాలని మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడము, దాన్ని ఈరోజు మనం ఇక్కడ ఫ్యామిలీలో అందరికీ పట్టాలు ఇవ్వడం చాలా సంతోషకర విషయము. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పేదవాళ్ళు సొంతింటి కళలు నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన జిల్లాలో మాత్రమే దాదాపు 2,07,000 మందికి పట్టాలు పంపిణీ అయితే ఏమి, టిక్కో ఇల్లులు అయితే ఏమి, పొజిషన్ సర్టిఫికెట్లు అయితే ఏమి అన్నీ కూడా ఈ 14 రోజుల కాలంలో పంపిణీ చేస్తూ ఉంటున్నాము. దీనికి సంబంధించి దాదాపు 4,000 ఎకరాల్లో 1,008 లేఅవుట్లు మన కర్నూలు జిల్లాలో కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మనకు రాష్ట్రం విడిపోకముందు
23 జిల్లాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలుపుకుంటే 23 జిల్లాలు. 23 జిల్లాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే దాదాపు 75 ఏళ్ళు, 2 ఏళ్ళు తక్కువ. 23 జిల్లాల్లో 73 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఒక ప్రోగ్రాం పరంగా, అంటే అడపతడప ఆడొక 2 ఈడొక 3 ఆడొక 4 కాకుండా ఒక ప్రోగ్రాం పరంగా 75 సంవత్సరాల్లో ఇంచుమించుగా 10 లక్షల ప్లాట్లు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇస్తే ఈరోజు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 1.5 సంవత్సరం లోపల ఈ ప్రభుత్వము, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 30,75,000 ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. పరిపాలన పద్ధతులు చూసినట్లయితే ఒకటి చాలా ఖచ్చితంగా కనపడతా ఉంది. ఈ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు ఇద్దరి పక్షాన ఖచ్చితంగా పక్షపాతాన్ని, ఒకరు రైతులైతే మరొకరు అక్కా చెల్లెమ్మలని చెప్పి ఈరోజు గర్వంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు 6,500 కోట్లు, సంవత్సరానికి 6,500 కోట్లు అంటే ఇంచుమించు ప్రతి సంవత్సరానికి ఒక ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. అటువంటి తీసి ప్రతి తల్లి చేతుల్లో పెడుతున్నారంటే మీ మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత ఉందో ఒక్కసారి మీ అందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. చేయూత చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారు. అప్పంబేడు వద్ద లారీలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 227 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. దుంగలను రవాణా చేస్తుండగా తమ బృందం లారీని అడ్డుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ను పట్టుకోగా అతనిని విచారించి స్మగ్లింగ్కు అసలు కారకులపై ఆరా తీస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పైకి ఎత్తు తెల్లగా అయిందా అమ్మా అంటే చెప్పడానికి లేదు, 200 దాకా ఉంటాయంట. పైకి ఎక్కించావా? ఫోటో ఎవరు తీస్తారు? అనంతపురం జిల్లా వెంకటగారిపల్లి సమీపంలో పంట పొలాల్లో కూలీలపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి యత్నిస్తున్నాడు. దీంతో మహిళలు, యువకులపై దాడి చేస్తున్న వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల వద్ద కూలీ పనులు చేసుకుంటున్న మహిళలపై ఆ వ్యక్తి ఒక్కసారిగా రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. మహిళలు అరుస్తూ రోడ్డుపైకి రావడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అక్కడికి చేరుకొని అతన్ని పుట్టపర్తి రూరల్ పోలీసులకి అప్పజెప్పారు. పొలాల్లో పనిచేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దుండగుడు తనపైకి రావడంతో భయంతో పరుగులు తీశామని, యువకులు వచ్చి అతన్ని పట్టుకోవడంతో మేము ఊపిరి పీల్చుకున్నామని మహిళలు పేర్కొన్నారు. किधर किधर आपका साथ कितना आदमी थे? मेरे साथ में हाँ। आया सो आपके साथ कितना आदमी है? मेरे साथ आप एक ही है और नहीं, मेरा जोरू, मैं, मेरा सास, एक लड़का. किधर है वो? ಮನೆ ಮೇನ್ ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರೋದು. ಇಲ್ಲ ಅಣ್ಣ, ಆ ರೋಡ್ ಅಲ್ಲಿ ఉంటుంది ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఇదొకటి ఉందంతే. ఇన్ఫర్మేషన్ ఉందిలే, గ్యాంగ్ ఉంది. ನನಗೆ ಯಾವಾಗ ಎಲ್ಲ ಹೇಳ್ತೀಯ ನೀನು. 10 ನಿಮಿಷ ಇರು, ಬರ್ತಾರೆ ನಿಮ್ಮ. చిత్తూరు జిల్లా
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో శని పరిహార పూజలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. వీరికి ఆలయ చైర్మన్ ఏవిఎం మునిశేఖర్ రెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గీతా నారాయణ, రమణ సురేష్, గీతా మురళి, పద్మనాభం రెడ్డి దంపతులు, హరిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవదుర్గవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైనత్ సిఐ మల్లేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్, జైనత్ గ్రామ సర్పంచ్ దుమాల దేవన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఒకటే మొత్తం సెకండ్ తీసుకో సెకండ్ చూడడానికి వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ క్రీడల ద్వారా పొందుతారని మా జిల్లా ఎస్పీ శ్రీ విష్ణు వారియర్ గారి ఆదేశాల మేరకు దాదాపు పోలీసు వాళ్ళు తమ తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో క్రీడలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే మేము గత వారం రోజుల కిందట జామిని గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించినాం. ఇక్కడ కూడా గ్రామ యువకులను కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ ఎస్ఐ గారు మాట్లాడితే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నాం సార్ అంటే ఓకే వాలీబాల్లో అయితే తొందరగా చేయొచ్చు అని చర్చించి క్రీడలు ప్రారంభించడం జరిగింది. ఈ వాలీబాల్ క్రీడల్లో జిల్లా స్థాయి నుంచి టీంలు రావడం జరుగుతుంది. ఇక్కడ క్రీడాకారులందరూ ఎవరు గెలిచినా ఓడినా స్పోర్టివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ మన లోపాలను సరిదిద్దుకొని ఇంకొక మ్యాచ్లో ఏ విధంగా గెలవాలనే స్పోర్టివ్నెస్ ఉండాలి తప్ప గొడవలు కానీ ఎలాంటివి చేసుకోకుండా ఈ గేమ్స్ను పూర్తి చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులుగా ఉన్న యువకులు, ఈ క్రీడాకారులు, విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే మా పోలీసు వాళ్ళ తరఫు నుంచి
గతంలో పోలీస్ కానిస్టేబుల్ గురించి జిల్లా స్థాయిలో ట్రైనింగ్ సెంటర్లో మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పర్సనల్గా ప్రిపేర్ అవుతామన్నా కూడా వాళ్లకు మెలకువలు నేర్పించడం కానీ, మెటీరియల్ సహాయం చేయడం కానీ ఏదైనా మేము ఒక టీం లాగా తయారు చేసి హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సంప్రదించండి. నాట్ ఓన్లీ ఈ జాబ్స్ విషయం కాకుండా కెరీర్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫ్రెండ్లీగా చర్చించాలని నేను విద్యార్థులకు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో పోటీలు పూర్తి చేసుకొని బహుమతుల వేడుకకు పై అధికారులను కూడా ఇన్వైట్ చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము. కాబట్టి ఈ క్రీడలు ప్రశాంతంగా ముగియాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, జిల్లా రైతు బంధు సభ్యులు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల నారాయణ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా మీ కూడా వచ్చి అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చినామంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 21 మంది లబ్ధిదారులకు ఒక మంచి పథకం ఆ కుటుంబాలకు చేతుల మీదుగా అందియాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి వచ్చినాం. కరోనాకు మందు కనుక్కునే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరిగా మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, రోజుకు 5-6 సార్లు చేతులు కడుక్కోవాలి, మనిషికి మనిషి దూరం ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ఇంతవరకు ఇంకా మందు రాలేదు. మందు వస్తే ఇంకా ధైర్యంగా ఉండదు. నీకు అయితే ఇంకో నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు మందు రాని. అందుకే మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, రేపో మాపో ఎలక్షన్లు లేవు, మళ్ళీ 3 ఏళ్ళకు మళ్ళీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ కొన్ని విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీ మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఇలా 21 మంది మీరు ఇలా ఒక్కొక్కరికి 1,116 రూపాయల చెక్కు తీసుకొని వచ్చారు. ఇలా కేసీఆర్ లేకపోతే మనకు వచ్చునా? దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది అవుతుంది. బీదోళ్ళు చాలా మంది ఉన్నారు, బతకనికనే ఇబ్బంది అవుతా ఉంది. పెళ్లి చేయడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది, అప్పుల పాలవుతుంది అని మీరు ఎవరు అడగలే. సార్ నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటాం, కళ్యాణాలకి పక్కన పెట్టని ఎవరు అడగలే. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి తెలంగాణలో బీద పరిస్థితి ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లలకు మేనమామలాగా ఒక పెద్ద మనిషిలాగా నేనే సహాయం చేయాలని చెప్పేసి మొదటి సంవత్సరం 50,000 రూపాయలు ఇచ్చి, మళ్ళీ సంవత్సరం మళ్ళీ దాన్ని 75,000 చేసి, మళ్ళీ సంవత్సరం 75,000 కూడా సరిపోవాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 1,116,000. ఇంత గొప్ప విషయం అర్థం చేసుకోవాలమ్మా. ఇలా మీ ఇల్లులో పెళ్లి పెట్టుకుంటే అప్పాలన్నా జర ధైర్యంగా తెచ్చుకోవచ్చు. నేను ఇప్పటికీ ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వాదం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు స్వేరోస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై ఉత్తమ సేవ రాష్ట్ర స్థాయి అవార్డును అందజేశారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ బెస్ట్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారియర్స్గా అవార్డు పొందడం సంతోషంగా ఉందని ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊషన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్, జిల్లా స్వేరోస్ అధికార ప్రతినిధి ఉపారావు సత్యరాజ్, స్వేరోస్ జిల్లా నాయకులు నాగోరావు పాటిల్, అన్నా బాహుసాటే, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బట్లాడే సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి డికే నాందేవ్, దేవరావు, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. దామోదరయ్య
దామోదర్ సంజయవయ్య భవన్లో జరిగినటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మా ఫిట్ ఐకాన్ విద్యావేత్త, తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ, దుర్కులాల కార్యదర్శి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా నిన్న బెస్ట్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారియర్ అండ్ బెస్ట్ సర్వీస్ అనే 2 అంశాలకు సంబంధించిన అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ నిన్న తీసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్, సాయి వైకుంఠ ట్రస్ట్, అన్నబాబు సండే అసోసియేషన్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించడం చాలా అనుభూతి కలిగిస్తుంది. ఇలాగే ఈరోజు సాధించినటువంటి ఇట్లాంటి అప్రిసియేషన్లు, సన్మానాలు ఇంకా భవిష్యత్తులో కూడా సాధించేందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి మన జిల్లా ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఈ వ్యాయామానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా మేము చేపట్టి ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆర్మీ జవానుకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాళి. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. ఆది వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. వనపర్తిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కర్నూలులో కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ. పేదింటి కల సాకారమైందన్న మంత్రి బుగ్గన. చిత్తూరులో రెచ్చిపోయిన స్మగ్లర్లు. 227 ఎర్రదుంగలు లారీ స్వాధీనం. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.